నమస్కారం, వెల్కమ్ టు ఆస్ట్రోటైమ్. తుఫాన్లకి గ్రహాలకి ఏమైనా సంబంధం ఉందా అనే దాని గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ రావు గారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, వచ్చే తుఫాన్లకి గ్రహాలకి సంబంధం ఉందంటారా? ఇంకొకటి ఏంటి అంటే గురువుగారు, మనకి సైన్స్ పరంగా అంటే టెక్నాలజీ పరంగా చూసుకుంటే గ్రహాలకి అండ్ తుఫాన్లకి ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ టెక్నాలజీనే అనేసి అని అంటారు కదా గురువుగారు. మరి ఎలా అంటారు? మనకి శాస్త్రంలోనే ఉంది, శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదు. అక్కడే చెప్తున్నారు కదా, తుఫాన్ అయినా శివుడి ఆజ్ఞతో వచ్చేవే తుఫాన్లు. గ్రహాల కదలికలు కానీ ఇవన్నీ కూడా భగవత్ సృష్టే కానీ మరేమీ కాదు. మనకేంటంటే భగవంతుడు అంటే సర్వవ్యాపకుడు అనుకున్నాం. ఎప్పుడు ఏమి తీసుకురావాలి, ఎప్పుడు ఏది ఎవరిని కలుపుకోవాలి. ఇప్పుడు కంటికి కనిపించని కరోనానే అందరిని భయపెట్టేసిందా, ప్రపంచాన్ని స్తంభింపు చేసిందా? అవును. దాన్ని మనం అంతో ఎదిగామనుకున్న వాళ్ళం మనం ఏమి చేయలేకపోయామా? అసలు ఎంతో ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఆ కరోనా టైంలో ఒక్కసారి మొత్తం ప్రపంచమే స్తంభించిపోయింది. ఎవరిని ఊహించారా? కంటికి కనిపించని ఒక జీవి, ఒక వైరస్ ప్రపంచాన్ని స్తంభింపు చేసింది. కాబట్టి శివుని ఆజ్ఞ లేకుండా కరోనా కూడా ఏమీ చేయలేదు. దేవుని ఆజ్ఞ అంటారు. అంతే, దేవుడి ఆజ్ఞ. అడిగావు కదా, గ్రహాలకిను తుఫాలకి సంబంధం ఉందని. ఖచ్చితంగా సంబంధం ఉందని అనుకోవాలి. ముఖ్యంగా ఈ 12 రాసుల్లో మనకి జలతత్వ రాసులు అని కొన్ని రాసులు ఉన్నాయి. ఆ జలతత్వ రాసులు ఏంటంటే మనకి కర్కాటక రాశి, అటు మీన రాశి, మకర రాశి, కుంభరాశి జలతత్వ రాసులు. ఎందుకంటే ఈ జలతత్వ రాసులకి, ఈ రాసులతో మనకి గురువుతో సంబంధం ఉన్న రాశి మీనరాశి, గురువు ఉచ్చ స్థానం కర్కాటక రాశి. కర్మకారక శనితో సంబంధం ఉన్న రాశి మకర రాశి, కుంభరాశి. ఈ 2 రాసులు శనికి సొంత హౌసులు. మీనం గురువుకి సొంత హౌసు. అలా కర్కాటకం గురువు ఉచ్చ రాశి. మొత్తానికి జలతత్వ రాసులతో సంబంధం ఉంటే, అంటే ఉష్ణము, ఇప్పుడు ఏంటంటే ఉష్ణ సంబంధమైన ఇది ప్రభావం కావాలి, జల సంబంధమైనది కావాలి. ఈ జలతత్వ రాసుల్లో గురువు శని ఉన్నప్పుడు కానీ, లేదా మకర కుంభాలలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు కానీ, తర్వాత వేరే సంబంధాలు కూడా చెప్తాను నేను. ప్రధానంగా ఇలాంటి కాంబినేషన్స్లోనే తుఫాన్లు వస్తున్నాయి. అది అంటే మనకే ఎందుకు వస్తున్నాయి, అమెరికా వాళ్ళకి రావచ్చు కదా అంటారు. అక్కడ ఉండే పరిస్థితులు బట్టి అక్కడ ఇంకొక రకమైన సంబంధాలు వస్తాయి. ఇప్పుడు ఈ గ్రహాల కాంబినేషన్స్ బట్టి సృష్టి అలా నిర్దేశించబడిందని చెప్పాల్సి వస్తుంది. అంటే కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా గురువు గారు, ఇక్కడ చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంటే అది ఓన్లీ మన దేశంలో కాదు, వేరే దేశాల్లో ఉంది, అక్కడ మాత్రానికే కనిపిస్తుంది, ఇక్కడ కనిపించదు అనేసి. ఇప్పుడు అమావాస్య పౌర్ణాలకి ఎందుకు వస్తున్నాయండి? మరి ఇవి అమావాస్య సంవత్సరం అమావాస్య పౌర్ణానికి ఆటుపోట్లు ఎందుకు వస్తాయి? పౌర్ణమి రోజునే మన బాడీ, మన శరీరంలోనే 70% నీరు ఉందని చెప్తున్నాం. చంద్రుని మనస్కారకుడిగా చెప్తున్నాం మనం. చంద్రరాశిలో ఆ గ్రహం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జలతత్వ రాశి అని చెప్తున్నాం. మరి చంద్రుడు జలతత్వ రాశి అని, కర్కాటక జలతత్వ రాశి ఎవరు చెప్పారు? మన మహర్షులు చెప్పారు కదా. కాబట్టి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఏ గ్రహాలకు సంబంధం ఉంటుంది అనే విషయంలో క్షుణ్ణంగా చెప్తాను. ముఖ్యంగా సూర్యుడి ప్రభావం. సూర్యుడు ఏంటంటే ఉష్ణశక్తికి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. తుఫానులకి మూలం కూడా సూర్యుడు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సముద్రపు నీటిని ఆవిరి చేసి మళ్ళీ వర్షంగా కురిపించాలన్నా చేస్తాడు. గాలిలో వేడిని సృష్టించడం కానీ, లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు కానీ, మన జీవరాశి మనుగడకు కానీ సూర్యుడే కారణం. అలాగే మరి సూర్యకిరణాలు సముద్రం పడి ఎక్కువగా పడినప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు ఆవిరైపోయి గాలి ఒత్తిడి వల్ల గాలి ఒత్తిడి పెరుగుతుంది. అక్కడ లో డిప్రెషన్ అనేది ఏర్పడుతుంది, అల్పపీడనం ఏర్పడుతుంది. అక్కడ సూర్యుడే కారణం, ప్రేరక శక్తి అనేది సూర్యుడే. ఇక చూసుకుంటే చంద్రుడిని మనం జలతత్వ గ్రహంగా చెప్తున్నాము, జల గ్రహంగా చెప్తూ ఉంటాం, మనసుకు కారకుని చెప్తూ ఉంటాం. మరి ఆ ఆటుపోట్లో వచ్చినప్పుడు పిచ్చివాళ్ళలో కూడా ఆ ఉన్మాదం అనేది ఒక తారస్థాయికి చేరుతుందని చెప్తూ ఉంటాం. అమావాస్యకి పౌర్ణానికి కూడా అంటే మనస్సు మీద కారణం చూపిస్తాడు చంద్రుడు అని చెప్తుంది శాస్త్రం కూడా. అలాంటి చంద్రుడు మరి అలలను కూడా నియంత్రిస్తున్నాడు కదా, సముద్రపు అలలని. అక్కడ అలలను బట్టి కనిపిస్తున్నప్పుడు భూమి మీద చంద్రుడి ప్రభావం ఉంటుంది కదా. పౌర్ణమి సమయాల్లో అది కనిపిస్తుంది కదా ప్రత్యక్షంగా. గాలి పీడనం మారడం కానీ ఇవన్నీ కలుగుతుంది. అంటే చంద్రుడు కూడా కారణమే, చంద్రుడు కూడా కారణమే. తర్వాత ఏంటంటే రాహుగ్రహం ఏంటంటే వాయుతత్వానికి ప్రత్యేక. తర్వాత మరి అసమతులిత కానీ అనూహ్య పరిణామాలు కానీ ఇవన్నీ రాహు వల్లే వస్తాయి. రాహు అంటే మనం మాయగా చెప్తూ ఉంటాం. ఈ గాలి ఒత్తిడి తేడాలు రావడం కానీ, తుఫాన్లు రావడానికి రాహువు కూడా కారణమవుతాడు. ఇక మరి అగ్నితత్వం, కుజుడుకు సంబంధించిన గ్రహం, కుజుడు అగ్నితత్వ గ్రహంగా చెప్తూ ఉంటాం. తర్వాత ఒక విస్ఫోటన శక్తి కూడా కుజుడే. అంత అగ్రెసివ్గా కుజుడు ఉంటాడు తన సొంత రాశిలో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు మేషరాశిలో
కుజురున్నా, వృశ్చిక రాశిలో కుజురున్నా, సొంత రాశిలో ఉన్న, మకర రాశిలో కుజురున్నా ఆ అగ్నితత్వం అనేది చాలా ప్రజ్వలంగా ఉంటుంది. అక్కడ కుజుడు కూడా ప్రభావం చెబుతూ తుఫాన్లో దహన శక్తికి కారణం కుజుడు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక శని కానీ అది దీర్ఘకాలక గ్రహం, మందుడు అంటాం మనం. ఆయన మరి ఆ రాశులకు వెళ్ళినప్పుడు ఆ కర్మకారకులు చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా శని ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. శని ప్రకృతికి నియంత్రిక శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. శని చెప్పు చేతుల్లోనే ప్రకృతి ఉంటుంది. తర్వాత ఏంటంటే దీర్ఘకాలంగా వాతావరణ మార్పులు రావడం కానీ ఈ పరిణామాలన్నీ కూడా శనిగ్రహం కారణంగానే జరుగుతుంది. అందువల్ల ఆ తుఫానులకి కారణంగా శనిగ్రహాన్ని కూడా చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కారణం అయ్యి మనకి ఇప్పుడు ఎందుకు వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడున్న గోచారంలో గ్రహస్థితులు చూసుకుంటే మనకి గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు. మనం కర్కాటక రాశిలోనే ఉన్నాడు గురువు. తర్వాత శని కర్మకారకుడే శని తన మీనరాశిలో ఉన్న జలతత్వ రాశిని మీనరాశిలో ఉన్నాడు. రాహువు మరి మనం అనుకున్న రాశుల్లో కుంభరాశిలో రాహువు ఉన్నాడు. ఇక్కడ సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ గ్రహాలు ఈ కాంబినేషన్స్ ఇవి కలిపిన తర్వాతే ఈ పరిణామాలు జరుగుతున్నాయి. మనకి కరోనా ఎప్పుడు వస్తుంది రావచ్చు, కరోనా ఎప్పుడు పోతుంది అనేది కూడా జ్యోతిష్యులు చెప్పారు. కరోనా టైప్లో కాలసర్ప యోగం ఉన్నప్పుడు కానీ ఈ ప్రభావం ఉన్నప్పుడు కూడా మనకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాలసర్ప యోగం ఉన్నప్పుడు కానీ భూకంపాలు కానీ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు అన్నీ ఇలాంటి టైంలో వస్తూ ఉంటాయి. అది తుఫాను కావచ్చు, భూకంపం కావచ్చు, టోర్నడోలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అది కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా దైవ నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటాయి. మనకు కనిపించని గ్రహాలు మన భూమి మీద అన్ని జీవజాలం అంతటి మీద ఉంటుంది. ఈ ప్రభావం కేవలం మనుషుల మీద ఉందనుకుంటాం కానీ మనకు జాతకాలు చెప్పించుకుంటాం కానీ మన దగ్గరికి చీమ రాదు జాతకం చెప్పించుకోవడానికి. మరి మేకలు రావు, ఏమీ రావు. కాబట్టి ఇంత శాస్త్రం అయితే ఉంది దీని వెనకాల. ఓకే గురువుగారు, తుఫాన్లకు గ్రహాలకు ఏమైనా సంబంధం ఉందా అనే వాటి గురించి అయితే చెప్పారు. నమస్కారం. నమస్కారం.